అందరికీ వందనములండి. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఏంటంటే, దేవుడు మనకి ఏం కలుగజేసినా అది ఆయనకి మహిమకరంగా ఉండేటట్టే చేయాలి తప్ప, ఆయన ఎప్పుడు మనం స్తుతించాలి, ప్రభు ఇది నువ్వు నాకు ఇచ్చింది అని చెప్పేసి అనుకోవాలి తప్ప, ఇది నేను చేసింది, ఇది నా గొప్పతనం అని ఎప్పుడు మనం అనుకోకూడదు. దాని ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. వాక్యం ద్వారా మనం చూసినప్పుడు 1 సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనము మనం చూస్తే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియ్యకుడి. వాక్యం మనల్ని ఏమని హెచ్చరిస్తుంది? ఇటువంటి మాటలు మన నోటి నుంచి రానివ్వకూడదంట. గర్వపు మాటలు మన నోటి నిండా రానివ్వకూడదు. దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఒకానొక రాజుగారు మనం దానియేలు గ్రంథంలో చూసినప్పుడు 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు అనే రాజుగారి గురించి మనం చూస్తాం. ఆయన ఏమంటే తను నిర్మించిన ఒక రాజ్యం గురించి తన మనసులో తాను అనుకున్నాడు. 4వ అధ్యాయంలో 30వ వచనం చూసినప్పుడు, రాజు బబులోనును, ఈ మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. బబులోను, బ్యాబిలోన్, ద గ్రేట్ బ్యాబిలోన్ అని ఇంగ్లీష్ భాషలో ఉంటుంది. ఆ యొక్క పట్టణము చాలా గొప్ప పట్టణం. రాజుగారు ఏమనుకున్నారంటే, ఈ పట్టణం అంతా నేను కట్టించింది కాదా అనుకున్నారు. కరెక్టే, ఆయన కట్టించారు, కాదని కాదు. కానీ ఆ జ్ఞానం ఎవరిచ్చారు తనకి? దేవుడు దయచేశారు. ఆ చిన్న ముక్క మర్చిపోయాను. ఏమన్నాడు? ఈ యొక్క పట్టణము నేను కట్టించింది కదా అని ఎవరితోటన్నా చర్చించాడా? కాదు, తన మనస్సులోనే తాను అనుకున్నాడు. వెంటనే తన యొక్క గర్వము దేవుడు చూశాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అంటే వెంటనే వాక్యం వచ్చింది 31వ వచనంలో, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును, ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఈ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తన యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవి అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరిని దానికి అనుగ్రహింపు నిశ్చయించనో వారికి అనుగ్రహించిన నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. చూసారా, తన గర్వపు మాటలు. తనలో తాను గర్వించాడు. తను ఎవరితో షేర్ చేయాలి. కానీ మనం కూడా ఈరోజు గమనించుకోవాల్సింది, మనము దేవుడు ఇచ్చినప్పుడు ఎంతో ఓపిడిగా దేవుడి యొక్క సన్నిధిలో, ప్రభు ఇది నాకు ఇచ్చింది అని తల వంచుకుని మనం తీసుకోవాలి తప్ప, మనం గర్వించి ఎట్టి పరిస్థితులను ఉండకూడదు. మరి రాజుకి ఆయన నెబుకద్నెజరు తన చేసిన తప్పు తాను తెలుసుకున్నాడు. తాను 34వ వచనం మీరు చూస్తే, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, ఎక్కడ? ఆకాశం వైపు ఎత్తి. అవును, తాను చాలా అల్పుడునన్న విషయం అప్పుడు తెలుసుకున్నాడు. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలని ఇందుకొరకే చెప్పేదనమాట. మనం ఎప్పుడు కూడా మనం తగ్గించుకుంటే ఎవరు మనం హెచ్చిస్తారు? దేవుడు మనం హెచ్చిస్తారు. మనమే హెచ్చించుకుంటే ఆయన మన పాతాళానికి తొక్కేస్తారు. అవును, ఎప్పుడు కూడా ఆయన నామానికే మహిమ కలగాలని మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. చూడండి, అక్కడ మీరు చూడండి, చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉండును. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. మనం ఎన్నిక లేని వారు దేవుని దృష్టిలో. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు. మన దేవుడు ఎవరు? ప్రేమించే గొప్ప దేవుడు. ఆయన తన ప్రేమతోటే మనం నడిపిస్తున్నారు. ఆయన తన కృపతోటే మనల్ని నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు ఒక అంశము, మనము గర్వించి ఉండకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలను